గంగ అయితే పుష్ప అలాగే స్వామీజీ వచ్చేసరికి అక్కడ అలా నిల్చొని ఉంటుంది. నిల్చొని ఉన్న గంగను చూసి పుష్ప అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఏంటి ఈ గంగకు అన్నీ తెలిసిపోయి ఇప్పుడు మామయ్యకి ఏమైనా చెప్పేస్తుందా ఏంటా, అసలు ఎందుకు ఇక్కడ ఈ గంగ ఇలా ఉంది అని చెప్పి పుష్ప అయితే కంగారు పడుతూ అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వామీజీ వస్తారు. స్వామీజీ రాగానే గంగ అయితే ప్రణామాలు ప్రణామాలు స్వామీజీ, మీకు పాదాభివందనాలు అని చెప్పి గంగ అయితే నమస్కారం పెడుతూ ఉంటుంది. అది చూసి స్వామీజీ అయితే ఏం మాట్లాడకుండా భయపడుతూ త్వరగా లోపలికి వెళ్ళిపోయి తన పీఠం మీద అయితే కూర్చుండిపోతాడు. ఇక అది చూసి పుష్ప అయితే ఏంటి గంగక్క, ఏంటి ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటుంది. అయ్యో పుష్ప, ఏంటి ఏంటి పుష్ప, ఏం తెలియనట్టుగా అలా నటిస్తున్నావు, నీకన్నీ తెలుసని నాకు తెలుసు పుష్ప, నీకేం తెలియనట్టుగా ఇలానే ఉన్నావు, నేనంతా లోపల బయట పెడతానులే, పద పద, ఈరోజు ఏం జరుగుతుందో చూద్దువు కానీ అని చెప్పి గంగ పుష్పతో అంటుంది. అది విని పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఇక దాంతో గంగ అయితే నీ పని పడతా అని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.